అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ లోకి వ్లాగ్స్. నేను మీ లోకేశ్వరి. ఈ రోజు వీడియోలో హోమ్ మేడ్ మాజా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి విజిట్ అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ అయితే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే మనకి కూల్గా తాగాలి అని అనిపించినా సరే ఇలా మాజా మిక్స్ అనేది చేసి పెట్టుకుంటే చాలు. 1 year పాటు కూడా మనం ఇది స్టోర్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. ఈజీగా మామిడి పళ్ళు ఉన్నప్పుడు ఈజీగా ఇలా తయారు చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. మామిడి పళ్ళ సీజన్లో ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకోండి. సంవత్సరం పాటు కూడా మనకి మామిడి పళ్ళు సీజన్ వచ్చే వరకు కూడా మనం ఈ మాజా జ్యూస్ అనేది ఎంజాయ్ చేస్తూ పిల్లలు పెద్దలు హ్యాపీగా అయితే తాగేయచ్చు అనమాట. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. మాజా మిక్స్ కోసం ఇక్కడ బాగా పండిన మామిడి పళ్ళు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను 10 నుంచి 20 కాయలు అయితే తీసుకున్నాను. అందులో 2 రకాలు తీసుకున్నాను. ఒకటి రసాలు, ఇంకొకటి బంగినపళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ 2 types ఆఫ్ మామిడి పళ్ళతో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో జ్యూస్ మొత్తాన్ని ఫస్ట్ అయితే సపరేట్ చేసేసుకుంటే మనకి ఒక 1 kg వరకు అయితే జ్యూస్ అయితే వస్తుంది. ఆ 1 kg జ్యూస్ని కుక్కర్లో వేసేసుకున్న తర్వాత మనకి ఒక 250 grams అయితే మనకి పడుతుంది. అది మామిడి పళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది. సో మీరు అడ్జస్ట్ చేసుకుని షుగర్ అయితే యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ స్టవ్ మీద అయితే పెట్టేసేయండి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత జ్యూస్ మొత్తం కూల్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది. సో జ్యూస్ మొత్తాన్ని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో మొత్తం ఫైన్ పేస్ట్గా అయితే చేసుకోండి. తర్వాత ఒక స్ట్రైనర్ అయితే తీసుకుని బాగా స్ట్రైన్ అయితే చేసేసుకుంటే లమ్స్ ఏమీ లేకుండా అయితే ఉంటుందన్నమాట. మనకి ఫైన్ జ్యూస్ అయితే మనకి కలెక్ట్ అవుతుంది. జ్యూస్ మొత్తాన్ని స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట చిక్కగా. సో మీకు ఇలా కావాలి అంటే ఇలా ఉంచేసుకోవచ్చు. టేస్ట్ చూసుకుని షుగర్ సరిపోకపోతే షుగర్ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం సరిపోలేదు, సో నేను ఇక్కడ కొంచెం యాడ్ చేశాను అనమాట. నా తర్వాత ఒక నిమ్మ చెక్క అనేది యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక 1/2 tablespoon వెనిలా ఎసెన్స్ కానీ మ్యాంగో ఎసెన్స్ కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మాజా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అది లేకపోయినా సరే స్కిప్ చేయొచ్చు, బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెంగా మీకు సరిపడా వాటర్ అయితే వేసుకుని మిక్స్ చేసుకోండి. మీకు చిక్కగా కావాలి అంటే అలానే ఉంచేసుకోవచ్చు, లేదు జ్యూస్ కన్సిస్టెన్సీలో కావాలి అంటే కనుక జ్యూస్ కన్సిస్టెన్సీలో చేసుకున్నైనా సరే మీరు స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇలాగా ప్లాస్టిక్ బాటిల్లో కానీ గ్లాస్ బాటిల్లో కానీ వేసుకుని మీరు ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 year పాటు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా సరే టేస్ట్లో మటుకి ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసారంటే మీరు మళ్ళీ ఇదే కావాలి అని చెప్పి మీరు మళ్ళీ చేసుకుంటారు. సో బయట మాజా అయితే అసలే కొనరు అనమాట. సో పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒక గ్లాస్ వాళ్ళకి ఇచ్చినట్టయితే చాలా చిల్ అవుతారనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. ఇంకా మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.